ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాకినాడ పోర్టు ప్రాంగణంలో జరుగుతున్న ఎన్బీకే 111 షూటింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కాకినాడ పోర్టు పరిసరాలలో కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ అనుకోకుండా అక్కడ కింద పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన మోకాలికి స్వల్ప గాయమైంది. ప్రమాదాన్ని గమనించినటువంటి చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే షూటింగ్ను నిలిపివేసి ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించి ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. గాయం స్వల్పమైనదేనని కంగారు పడవలసిన అవసరం లేదని వైద్యులు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో చిత్రం ఇది. సో ప్రస్తుతం బాలకృష్ణకి ఎలా ఉంది, ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి అనుశ్రీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అనుశ్రీ, ఏం జరిగింది అక్కడ? బాలకృష్ణ ఎలా గాయపడ్డారు? ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ అభిమానులకు కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుంది హాస్పిటల్లో? రైట్ సాయి, సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికైతే గురయ్యారు. కాకినాడ పోర్ట్ లో గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో 111వ సినిమాలో భాగంగా మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ అయితే గనక చిత్రీకరించడం జరుగుతోంది. గత 2-3 రోజులుగా కూడా బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఆయన జారి పడ్డంతో మోకాలికి గాయమైనట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు అయితే గనక హుటాహుట్న స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ పోర్ట్ లో భారీ సెట్ వేసి శరవేగంగా ఈ చిత్రీకరణ అయితే జరుపుతున్నారు. ఈ తాజా చిత్రంతో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లుగా కూడా సమాచారం. బాలయ్య షాట్ పూర్తి చేసే క్రమంలోనే అనుకోకుండా కాలు జారి పడిపోయారంటూ కూడా యూనిట్ సభ్యులైతే మనకి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మోకాలి భాగంలో దెబ్బ తగలడంతో ఆయన నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా సమాచారం. అయితే షూటింగ్ ని వెంటనే నిలిపివేసి చిత్ర యూనిట్ ఆయన అయితే గనక స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకి స్కానింగ్ ఎక్స్రే కూడా నిర్వహించారు. బాలయ్యకి ప్రమాదం జరిగిందనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ లేవని, స్వల్ప గాయమే అంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. అక్కడి నుంచి కూడా ఆయన ఏదైతే బస చేస్తున్నారో జిఆర్టీ హోటల్ కి ఆయన వెళ్ళడం, అక్కడ రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అయితే పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకుని బాలయ్యకి ప్రమాదం జరిగిందన్న వార్త వినగానే హుటాహుట్నైతే గనక సంఘటన స్థలానికైతే చాలా మంది అభిమానులు చేరుకున్నట్లుగా కూడా సమాచారం. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదంటూ కూడా వైద్యులైతే ధృవీకరించారు. సాయి, అంటే అనుశ్రీ, ప్రస్తుతం షూటింగ్ అయితే ఆపారు ఈ రోజుకి, మరలా ఎప్పుడు రీషూట్ చేయబోతున్నారు? దానికి సంబంధించిన అప్డేట్ ఏముందా? రీషూట్ కి సంబంధించి స్కెడ్యూల్ అయితే ఇంకా ఏమీ ధృవీకరించలేదు. ఎందుకంటే మోకాలికి గాయం అవడంతో బాలకృష్ణ గారు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు యూనిట్ సభ్యులు. అలాగే డాక్టర్లు కూడా 2-3 రోజుల పాటు తప్పకుండా రెస్ట్ అవసరం అని, కాల్ని కదపకూడదంటూ కూడా వైద్యులు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే షూటింగ్ ని కొనసాగిస్తారా లేదంటే పోస్ట్ పోన్ చేసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతానికైతే పెద్ద గాయం కాకపోయినప్పటికీ మోకాలి ప్రాంతంలో తగలడంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపటి నుంచి షూటింగ్ అయితే వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అనుశ్రీ. అది మొత్తానికి బాలకృష్ణ షూటింగ్లో జరిగినటువంటి ఒక ప్రమాదము ఒక్కసారిగా అభిమానులకు కలవరపాటుకు గురి చేసింది. మోకాలికి గాయమై హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందో అనేటువంటి ఆందోళన మొదలైంది. కానీ స్వల్ప గాయం అని తెలిసిన తర్వాత చికిత్స తీసుకొని వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత ప్రస్తుతానికి అక్కడ అయితే అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.